నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత తమ దేశంపై ప్రతీకార దాడి చేయడానికి భారత్ రగిలిపోతోందని పాకిస్తాన్ నేరుగానే చెబుతూ వస్తోంది. మనకు తెలుసు. రీసెంట్గా చూస్తే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడారు ఇదే విషయంపై. పాకిస్తాన్పై ఇండియా దాడికి పాల్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పాక్ మిలిటరీ ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగిందన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియా దాడులను తిప్పి కొట్టడానికి పాకిస్తాన్ అయితే తన బలగాలను రంగంలోకి దించినట్లుగా కూడా రక్షణ శాఖ మంత్రి ఈ సందర్భంలో చెప్పుకొచ్చారు. మరి భారత్ ఎలాంటి దాడి జరిపినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అయితే మాత్రం చాలా అప్రమత్తంగానే ఉందని ఆయన ప్రకటించారు కూడా. అయితే పాక్ మనుగడకు ఏమాత్రం అంటే ప్రమాదం ఉంది అంటే కనుక అవసరమైతే తాము అణ్వాయుధాలను కూడా ఉపయోగించేందుకైనా వెనుకాడబోమంటూ కూడా ఖ్వాజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ కూడా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అండ్ ఇండియా దాడి చేసేటువంటి ప్రమాదం చాలా ఉందన్న ఈ సంకేతాల నేపథ్యంలో ఆ దాడిని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఏర్పడింది అని మొహమ్మద్ ఖ్వాజా ఆసిఫ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అండ్ పాక్ రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తుంటే భారత్ ఏ క్షణం ఎటువైపు నుంచి మెరుపుదాడి చేస్తుందా అనేటువంటి హడలిపోతున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే పాక్ వణుకుతోంది. అయితే ఇంత భయంలో కూడా పాకిస్తాన్ మళ్ళీ భారత్పై బెదిరింపు కవ్వింపు చర్యలకు దిగడం మాత్రం ఆపడం లేదు, బుద్ధి పోనించుకోవడం లేదు. అందుకే భారత్ జరిపే దాడి భయంకరంగా ఉన్నట్టయితే తాము ఖచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని కూడా చెబుతోంది. సరే, ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంట పాక్ అయితే మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తోంది. వరుసగా 4వ రోజు అయినటువంటి నిన్న కూడా పాక్ ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడడం జరిగింది. ఇవాళ కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. మరి భారత్ పాక్ మధ్య రైట్ నౌ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చడానికి అవసరమైన దాదాపు అన్ని చర్యల్ని కూడా తాము స్వాగతిస్తామని మరోవైపు చైనా కూడా చెప్తోంది. మరి ఈ సందర్భంగా స్పందించినటువంటి చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అయినటువంటి గువో జియాగున్ మీడియాతో కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారో తెలుసా? పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిపై దర్యాప్తును మేమైతే కోరుకుంటున్నామని ఆయన చెప్పుకురావడం జరిగింది. అంతేకాదు మరి ఇక ఇదే టైంలో ఇండియా పాక్ రెండు దేశాలకి కూడా పొరుగున ఉన్నటువంటి అంటే పొరుగు దేశాల్లో వాళ్ళందరూ కూడా సంయమనం పాటిస్తామని చైనా ఆశిస్తున్నట్టుగా గువో జియాకున్ తెలిపినట్టుగా కూడా ఒక నివేదిక వస్తోంది. మరి ఇదే టైంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అయితే మాత్రం పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి అలాగే విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడారు. అండ్ ఈ విషయం కూడా కొన్ని కథనాలు మనకి వెలువడ్డాయి తెలుసు. మరి ఈ సందర్భంగా స్పందించినటువంటి వాంగ్ ఏమన్నారంటే అన్ని కాలాలకు కూడా అనుగుణంగా ఉండేటువంటి వ్యూహాత్మకమైన సహకార భాగస్వామిగా చైనా పాకిస్తాన్ చట్టబద్ధమైనటువంటి భద్రతా సమస్యల్ని పూర్తిగా కూడా అర్థం చేసుకుంటుందని అలాగే దాని సార్వభౌమత్వాన్ని భద్రత ప్రయోజనాలను కాపాడుకోవడంలో మాత్రం పాకిస్తాన్కి అయితే మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తుందని కూడా వాంగ్ చెప్పుకొచ్చారు. మరోవైపు తన అనుభవాన్ని తమ్ముడికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంటే ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పెరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి విషయంపై పాక్ ప్రధాని తన తమ్ముడు షహబాజ్కు కీలక సూచనలు చేస్తున్నారు. అయితే తాజాగా తన సోదరుని కలిసి నవాజ్ ఆయనతో భారత్తో వ్యవహరించాల్సినటువంటి తీరు గురించి చర్చించినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది భారత్తో. అండ్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలి అంటే కనుక దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా సమాచారం అందుతూ వస్తుంది. అండ్ పహల్గాం దాడి అనంతరం కూడా ఇండియా తీసుకున్నటువంటి ఆ డెసిషన్స్కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని నవాజ్ షరీఫ్కు ఆయన వివరించారు. అండ్ భారత్ వల్లే ఉద్రిక్తతలు కూడా పెరిగాయని కూడా చెప్పినట్లుగా తెలుస్తూ వస్తోంది. మరి ఈ తరుణంలో అంటే ఈ నేపథ్యంలో స్పందించినటువంటి నవాజ్ షరీఫ్ కొన్ని విషయాలు చెప్పారు. భారత్తో దూకుడుగా వ్యవహరించొద్దని, శాంతి పునరుద్ధరణ కోసమే అందుబాటులో ఉన్నటువంటి అన్ని దౌత్య మార్గాల్ని వినియోగించుకోవాలని ఆయన చెప్పినట్టుగా
అక్కడి మీడియా అంతా కూడా చెప్పుకొస్తోంది. ఎందుకంటే నవాజ్కి ఇండియా గురించి బాగా తెలుసు. నవాజ్ షరీఫ్ వైఖరికి తగ్గట్టే ఆయన కుమార్తె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మరియం సైతం తాజా పరిణామాలపై ఇప్పటివరకు కూడా స్పందించని అంశాలని కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అవేంటో తెలుసా? పాక్ ప్రధానిగా వ్యవహరించినటువంటి నవాజ్ తన పాలనా టైంలో ఆయన వేసినటువంటి ఎత్తుగడలు కావచ్చు, అలాగే ఇండియా నుంచి ఎదురైనటువంటి కొన్ని అంటే ఎఫెక్ట్స్ కావచ్చు, వాటి మీద అనుభవం ఆయనకు చాలానే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రధానికి తన ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి ఈ సూచనలు, ఈ సలహాలు కూడా చేసినట్లుగా చెబుతూ వస్తున్నారు. మరి పాక్ ప్రధానిపై తన అన్న నవాజ్ చెప్పినటువంటి మాటలు ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మాత్రం ఖచ్చితంగా టైమే డిసైడ్ చేయాలని చెప్తూ ఉన్నారు. సరే, ఇదంతా పక్కన పెడదాం కాసేపు. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో నివసిస్తున్నటువంటి పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తూ కూడా ఇండియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మనకు తెలుసు. అంటే వాళ్ళు చెప్పిన టైంలో, అంటే నిర్దేశిత గడువులో వాళ్ళంతా కూడా ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా స్పష్టం చేస్తుంది ఇండియాను వదిలి. అయితే ఆ గడువు ఇవాళతో ముగుస్తోంది. మరి ఈ ఆదేశాలను అనుసరించినటువంటి తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏపీ పీపుల్ కూడా. అయితే డీజీపీ జితేంద్ర పర్యవేక్షణలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ సర్కిల్లో ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్లో నమోదైనటువంటి పాకిస్తానీల అంటే పాకిస్తాన్ పౌరుల వివరాలన్నీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అండ్ ముఖ్యంగా చూస్తే విదేశీయులు నిబంధనల ప్రకారం శంషాబాద్లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళంతా కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఆల్రెడీ గుర్తు చేశారు. ఇక్కడున్న విదేశీయులందరికీ, ముఖ్యంగా పాకిస్తానీయులకి. పోలీసుల ఆదేశాలు అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఏమైందంటే హైదరాబాద్లో ఉంటున్నటువంటి 4 పాకిస్తాన్ పౌరులు నగరాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. వీళ్ళలో ఒక పురుషుడున్నాడు అండ్ ఒక ఫిమేల్ అంటే ఒక మహిళ ఉంది అండ్ ఆమె కుమార్తె అలాగే మరో మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ 4 విడిచి వెళ్ళిపోయారు. అంటే స్వల్పకాలిక వీసాలపై ఉన్నటువంటి పాక్ పౌరులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసులు ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం మనకు తెలుసు. మరి దేశం విడిచి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ మార్గం లేదా అటారీ సరిహద్దును ఉపయోగించుకోవాలని కూడా పోలీసులు వాళ్ళకి చాలా క్లియర్ కట్గా సూచించారు. అండ్ గడువు తర్వాత కూడా ఒకవేళ ఇండియాలోనే అంటే మన దేశంలోనే కొనసాగితే కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొత్తానికి ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది వ్యవహారం. అయితే ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేది మనకి తెలియవస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి తోచిన విధంగా వారు అటు పాకిస్తాన్ కూడా చాలా వరకు క్షిపణి ప్రయోగాలు అలాగే ఎక్కువ అవి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వస్తుంది. మరోవైపు ఇండియా కూడా ఏం తక్కువ తినలేదు. మొత్తం తన బలపాటవాన్నంతా కూడా ప్రదర్శించడానికి చాలా సిద్ధంగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ మీద బాంబు దాడి, పాకిస్తాన్ మీద దాడి చేయాలి అంటే కనుక ఖచ్చితంగా అది పరోక్షంగా చైనా మీద దాడి చేసినట్టే అని కూడా ఆల్రెడీ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో అసలు పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగే ఉందని చెప్పచ్చు. ఓపెన్గా చూస్తే కనుక ఏ క్షణానైనా కూడా పాకిస్తాన్ భయపడేదంతా కూడా జరుగుతుందా? అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలు మానట్లేదు, పాకిస్తాన్ తన యొక్క వేధింపు చర్యలు ఆపట్లేదు. బోర్డర్ దగ్గర అన్నిత్యం ఏదో ఒక పని చేస్తూ హైలైట్ అవుతూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఏం జరుగుతుందో ఇది మాత్రం సర్వత్రా ఆందోళన అయితే నెలకొని ఉంది. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.